సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పోబోతున్నది కబ్బన్ పార్క్కి. నేను కబ్బన్ పార్క్ ఎలా వెళ్ళాలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఐ రీచ్ టు ద విధాన్ సౌధ. బెంగళూరులో ఏదైనా కొత్తగా ప్లేస్ ఏదైనా చూడాలనుకుంటే ఫస్ట్గా మీకు చాలా దగ్గరగా ఉండేది, ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా చాలా దగ్గరగా ఉండేది విధాన్ సౌధ. ఈ కబ్బన్ పార్క్ అనేది ఇట్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ. ఆ పార్క్ ఎలా వెళ్ళాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ ముందు కబ్బన్ పార్క్ వెళ్ళాలంటే ముందు మీరు విధాన్ సౌధ దగ్గర రావాలి. విధాన్ సౌధ దగ్గర బస్ స్టాప్లో కనుక దిగినట్లయితే ఎంట్రీ ఆఫ్ కబ్బన్ పార్క్. కబ్బన్ పార్క్ ఎంట్రీ అయిపోయాయి అనమాట. ఇప్పుడే జస్ట్ నౌ వీఆర్ రీచ్ టు ద కబ్బన్ పార్క్. చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ చూసినా కానీ. ఆహా, అదిరిపోయింది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. G4 ఎంట్రీ దగ్గర ఉన్నామన్నమాట. G4 నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంట్రీ ఆఫ్ ద పార్క్. నా ట్విస్ట్ ఏంటంటే, మీరు కబ్బన్ పార్క్కి రావడానికి 4 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే 4 రకాలుగా రావచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 సైడ్ నుంచి రావచ్చు అన్నమాట. ఇక స్టార్ట్ చేద్దామా? వీడియో తీయడం కోసం అనేసి ఇప్పుడు రెండోసారి వెళ్ళబోతున్నాను అనమాట. కబ్బన్ పార్క్ మొత్తం ఓ చుట్టూ వేసేద్దాం. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు నడిచాను ఇప్పటికే. అది ఇస్మే చూసాను నా జుట్టు ఎలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు అర్జెంట్గా మొహం కడుక్కొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసేద్దాం. నేను పొద్దున్న 8:30కేమో బయలుదేరాను. ఇప్పుడు టైం చూస్తే 10 ఏమైంది. అదిరిపోయిందండి కబ్బన్ పార్క్ అయితే చూడడానికి. అయితే నేనైతే ఎలా వెళ్తున్నాను, ఎలా వస్తున్నాను, అసలు ఏంటి ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, ఇది తెలుసుకొని ఎంత కష్టపడ్డానంటే అది నాకే తెలుసు కష్టం. అబ్బాబ్బాబ్బా, చూస్తుంటే అదిరిపోతుందండి బాబు. ఇట్స్ ఎ హీరో టైం. వీడియో మాత్రం చూస్తే సరిపోతుందా? లైక్ సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు? ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో చూడండి. Just now I seen an entry and exit of Kabban Park. Just see this one. It's a newer rare plan. వీకెండ్ వస్తుంది కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దామని అనుకున్నాను. కానీ బడ్జెట్ చూస్తామా, అంత బడ్జెట్ లేదు. సో లో బడ్జెట్లో ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే వెంటనే నాకు ఒక ప్లేస్ గుర్తొచ్చింది. నేను మెజెస్టిక్ ఎప్పుడు వెళ్ళే ప్రతిసారి పార్క్ ఉంది, దాని పేరు కబ్బన్ పార్క్. ఈ కబ్బన్ పార్క్లో ఏముందబ్బా స్పెషల్ అనేసి ఒక వీకెండ్ చూసుకుని వెళ్దాంలే, ఎలాగో బయటికి వెళ్ళాలనుకుంటున్నా కదా అనుకునేసి ఈ వీకెండ్ నేను కబ్బన్ పార్క్కి విజిట్ చేయడానికి వచ్చాను అనమాట. అక్టోబర్ టు ఫిబ్రవరి వచ్చారంటే చాలా కూల్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ని చూడొచ్చు మీరు. నేను డాగ్స్లో కూడా ఇన్ని బ్రీడ్స్ నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ నేను బొటానికల్ గార్డెన్కి వెళ్ళాను అనమాట. బన్నేరుగట్ట బొటానికల్ గార్డెన్ వీడియో అప్లోడ్ చేశాను. చూడకపోతే లింక్లో పిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగుంటుంది, కానీ సోలోగా వస్తే ఇంకా బాగుంటుంది, అదిరిపోతుంది. వీకెండ్లో బాగా స్ట్రెస్గా ఫీల్ అయిన వాళ్ళు వీకెండ్లో ఏం చేయాలని అనుకుంటే జన్గా బస్సు ఎక్కేసి కబ్బన్ పార్క్ వచ్చేయండి చెప్తాను. ఈ కబ్బన్ పార్క్లో జాక్ ఫ్రూట్. Recently it was occupied by 300 acres. Once upon a time 1870 it was occupied only 100 acres only. After that one it was extended into 300 acres. They are having a total 12,000 plus trees in this Kabban Park. వీకెండ్ ప్లాన్ చేయండి చెప్తాను, ఇక్కడికి వచ్చేయండి, వీకెండ్ ప్లాన్ చేసేయండి. అరే లో బడ్జెట్ బాబు, లో బడ్జెట్లో రావచ్చు ఇక్కడికి. ఇప్పుడు మన చెట్టుకు పోయేది లైవ్లో చూసుకుంటాం. యో మై గాడ్, యో చూసారా, వీడియో కోసం చెట్లేంటి పొట్లన్నీ ఎక్కేసేస్తా. ఇక్కడ ఏమైనా పాములు వస్తాయని భయంగా ఉంది. అమ్మ, పుట్టలానే ఉంది, భయం వేస్తుంది చాలా. రేర్ కేస్ పడ్డానంటే ఏమీ లేదు నాకు, ఇంకా భవిష్యత్తు కూడా ఉండదు. చాలా మెల్లగా దిగాలి, లేదంటే డౌటే. మన అడ్వెంచరస్ బ్యాగ్ వేసుకొని బయలుదేరిపోదాం. Going to an exit. Exit to Kabban Park. Exit అయిపోయాను.
ఇక నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఎన్నికి వచ్చేస్తానా. చూడండి బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. అబ్బా విధాన్ సౌధ కబ్బన్ పార్క్ ఎగ్జిట్ అయిపోయా. అంటే ఎగ్జిట్ మనం ఈస్ట్లో వస్తే ఎగ్జిట్ వచ్చి వెస్ట్లో ఉంది. అంటే నార్త్ సౌత్ కూడా తిరిగాను, కానీ అక్కడి నుంచి వస్తే ఇంకా చాలా దూరం అవుతుంది అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఎంట్రీకి 750 మీటర్స్ అయితే విధాన్ సౌధ నుంచి కబ్బన్ పార్క్కి ఎగ్జిట్ వచ్చేసి 850 మీటర్స్, అంటే 100 మీటర్స్ ఎక్కువ. మళ్ళీ ఎంట్రీకి వెళ్ళాలంటే మరి 4 కిలోమీటర్స్ నడచాలి. ఎందుకు 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా నచ్చడం అనేసి వెళ్తున్నాను. బా సూపర్. వచ్చేసానమాట, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గోయింగ్ టు పీజీ. సేఫ్లీ రీచ్ టు ద పీజీకి వెళ్ళిపోతున్నాను ఇంకా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూటెడ్ ప్లాన్.